టు అవర్ ఛానల్ ఎక్స్ట్రాజెడ్ బ్రెయిన్. సో FA3 ఆన్సర్స్ కీలో భాగంగా 10th క్లాస్ సంబంధించి ఫిజికల్ సైన్స్ FA3 ఆన్సర్ పేపర్. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ విత్ సమ్వన్ హూ నీడ్స్ దిస్ వన్. ఎవరికైతే అవసరమో తప్పకుండా షేర్ చేయండి అండ్ వీడియో అయితే చివరకు చూడండి. మీకు కొన్ని టిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే కనుక ఫిజికల్ సైన్స్ కీ పేపర్ చూడండి. సో ఒకసారి మీ దగ్గర ఉన్న ఈ FA3 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ కీ పేపర్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. సో ఒకసారి ఈ క్వశ్చన్స్ అన్ని రాసుకోండి. సో ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మీకు లైక్ ఈ పేపర్స్ నుంచి 100% అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతాయి. సో నేను మళ్ళీ చెప్తున్నాను అండి, FA1 FA2 అండ్ FA3 ప్రీ ఫైనల్ SA1. సో ఈ పేపర్స్ తర్వాత గవర్నమెంట్ ఒక మోడల్ పేపర్ ఇచ్చింది స్టార్టింగ్లో, అదొక పేపరు. ఇవి చూసుకోండి. 100% 60 to 70% స్కోర్ అయితే మీరు 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక లేట్ చేయకుండా అయితే ఈ వీడియో చూద్దాం. ఇక్కడ చూడండి, సెక్షన్ 1లో మీకు 1 మార్క్ క్వశ్చన్ చూడండి. సో హైడ్రోజనేషన్ గురించి అయితే ఆన్సర్ ఉంది, ఇక్కడ చూసుకోండి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎలక్ట్రిక్ సర్క్యూట్ గురించి ఒకటి ఇచ్చారు, బల్బ్, అది చూసుకోండి. అండ్ థర్డ్ వన్, వోల్ట్ మీటర్ ఈజ్ యూజ్ టు మెజర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏ కండక్టర్ అనేసి ఇచ్చారు. తర్వాత ఒకటి జౌల్ సంబంధించి ఒకటి మెజర్మెంట్ ఇచ్చారు, అది కూడా చూసుకోండి. సెక్షన్ 2లో 1 చూడండి, 1 మార్క్ చూడండి. సో 1 4 is 4. అండ్ సెక్షన్ 2లో ఇన్ఫర్మేషన్ స్కిల్ కింద మీకు ఒకటి బాక్స్ ఇవ్వడం జరిగింది. ఆల్కహాల్, ఆల్డిహైడ్, కీటోన్, కార్బాక్సిల్ యాసిడ్, ఇవన్నీ చూసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ బుక్లో ఆన్సర్ అనేది మీకు ప్రింట్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోవచ్చు, నేను జూమ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. సో ఇది మీకు వర్క్ బుక్లో ఉంటుంది, ఒకసారి అయితే చూసుకోండి. వర్క్ బుక్ లేకపోతే ఇక్కడ రాసుకోండి, ఒక పాస్ చేసుకొని. అండ్ ఇది ఒకటి క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీకు ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ మీకు వర్క్ బుక్లో కానీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఒకవేళ ఉందా లేదా కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ ద క్లీనింగ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ సోప్, ఇది చూసుకోండి, రాసుకోండి. ఒకవేళ ఉంటే పర్వాలేదు, లేదా రాసుకోండి. అండ్ తర్వాత ప్రింట్ అయితే ఇక్కడ కనిపించడం లేదు, మేబీ సర్క్యూట్స్, ఇది సర్క్యూట్స్ మనకున్నాయి కదా, ప్యారలల్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్, దానికి సంబంధించి ఒక క్వశ్చన్ చూడండి. ఒకసారి అయితే చూసుకోండి మీరు. ప్యారలల్ కనెక్షన్ అండ్ సిరీస్ కనెక్షన్ సంబంధించి ఐ థింక్ అదే కదా, కమెంట్ చేయండి. ఇక్కడ అది చూసుకోండి, ఏదో ప్రాబ్లం ఉందనుకుంటా అక్కడ. ఐ మీన్ ఒక ప్రాబ్లం ఇచ్చారు మీకు, ఆ ప్రాబ్లం అయితే సొల్యూషన్ ఉంది అక్కడ, చూసుకోండి. 7th one క్వశ్చన్ చూసుకోండి. ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్, ఆల్కహాల్ అండ్ కార్బాక్సిల్ యాసిడ్ సంథింగ్ ఏదో ఉంది, ప్రింట్ సరిగా పడలేదు, అది చూసుకోండి. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ వీక్ యాసిడ్స్ అండ్ ఇథనాల్ అండ్ ఇథోనిక్ యాసిడ్, అది కూడా చూసుకోండి. కెమికల్ ప్రాపర్టీస్ ఒకసారి అయితే పాస్ చేస్తాను, చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ మీకు ఫిజికల్ సైన్స్ సంబంధించి ఆన్సర్కి అనమాట. సో మీకు ఇంకా ఏమైనా టిప్స్ ఏమైనా కావాలంటే కనుక కన్సర్న్డ్ ఫిజికల్ ఫ్యాకల్టీతో కానీ, ఫిజిక్స్ ఫ్యాకల్టీతో కానీ, కెమిస్ట్రీ ఫ్యాకల్టీతో అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో చాలామంది అయితే కంగారు పడుతుంటారు. మీరు చదివేటప్పుడు బ్లూ ప్రింట్ బేస్తో చదువుకోండి. 100% అయితే మీకు బ్లూ ప్రింట్ ప్రకారం అయితే మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతాయి. అండ్ మీరు స్టే ట్యూన్డ్ ఫర్ more updates and please do subscribe and do like and comment, share someone who needs one. మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్వ్యూకి సంబంధించి మెటీరియల్స్, మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. అండ్ స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.